స్వేచ్ఛగా జెండా ఎగరడానికి ప్రధానమైన కారణం ఎంతో మంది అమరవీరులు ఉన్నారు. ఇప్పుడు ఎంతో మంది సైనికులు బార్డర్ లో ఉండి మనం ఇంత స్వేచ్ఛగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు రియల్ హీరోస్ అంటే. కానీ మనం ఎవరిని ఆదర్శంగా తీసుకుంటాం, ఎవరి బర్త్డేస్ చేస్తాం, సినీ హీరోస్ బర్త్డేస్ చేస్తాం కదా. కానీ అది కాదు, నిజమైన దేశీయ నాయకుల్ని, జాతీయ నాయకుల్ని మనం ఆదర్శం అని అంటే దేశ సంపద అంతా కూడా కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ఎవరి ఆధీనంలో ఉంటుందంటే ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందన్నమాట. సంపద అంతా జాతీయం చేయబడుతుంది అనమాట. దానికి సామ్యవాద అనే పదాన్ని చేయడం జరిగింది. నెక్స్ట్ లౌకిక అంటే భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి కదా. ఎన్ని మతాలు ఉన్నా కూడా మన అందరం సమానమే, అన్ని మతాలు కూడా సమానమే. మత ప్రమేయం లేని రాజ్యం భారతదేశం కాబట్టి భారతదేశం లౌకిక రాజ్యంగా పిలువబడుతుంది. అలాగే నెక్స్ట్ గణతంత్ర రాజ్యం. గణతంత్ర అనే పదానికి అర్థం ఏంటంటే ఎన్నిక అని అర్థం. మన భారతదేశాన్ని రాజులు రాణులు పూర్వకాలంలో పరిపాలించేవాళ్ళు. ఇప్పుడైతే రాజులు రాణుల పరిపాలన లేదు,